ఆటో గూడ్స్ వాహనాలపై లైఫ్ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గూడ్స్ ఆటో డ్రైవర్ల ఆందోళనకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మద్దతు పలికారు. దొరసానపల్లిలోని ఎమ్మెల్యే నివాసం నుంచి ఈ ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్ల ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని ఆర్టీఓ కార్యాలయం వరకు వారి వెంట వెళ్లారు. వైసీపీ అధికారులకు వస్తే చిరు వాహనాల లైఫ్ ట్యాక్స్ రద్దు చేస్తామని ఎమ్మెల్యే సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు డిసెంబర్ 8లోగా లైఫ్ ట్యాక్స్ ను చెల్లించాలంటూ ఆర్టీఓ అధికారులతో ఒత్తిడి చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలలకోసారి చెల్లించేందుకే ఇబ్బంది పడుతున్న వారిపై లైఫ్ ట్యాక్స్ ను పరిమిత గడువులో చెల్లించాలని ఒత్తిడి తేవడంపై అధికారులతో చర్చించారు. గూడ్స్ డ్రైవర్లను లైఫ్ ట్యాక్స్ పేరుతో వేధింపులకు గురి చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లైఫ్ ట్యాక్స్ రద్దు చేయాలని, లేని పక్షంలో గూడ్స్ ఆటో వారికి ట్యాక్స్ చెల్లించేందుకు గడువు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్టీఓ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. గడువు ఇస్తే వారి చేత డబ్బులు కట్టిస్తానని, అంతేకాక సగం ట్యాక్స్ మొత్తాన్ని తాను చెల్లిస్తానని ఎమ్మెల్యే రాచమల్లి ఈ సందర్భంగా చెప్పారు. మేము ప్రతిపక్ష పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఆర్టీఓ కార్యాలయం దగ్గర ఉన్నాము. ప్రొద్దుటూరుకు సంబంధించిన రవాణా గూడ్స్కి సంబంధించిన వెహికల్స్కి సంబంధించి లైఫ్ ట్యాక్స్ అంతా కూడా డిసెంబర్ 8వ తారీఖు లోపల కట్టాల్సిందని చెప్పి ప్రభుత్వము అధికారుల గొంతుపైన కత్తి పెట్టి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసే కార్యక్రమం చేస్తుంది. నిజంగా అన్యాయం. ఒక చిన్న ఆటో వ్యక్తి కానీ, ఒక రవాణా వెహికల్ ఆటో వెహికల్స్ కానీ, ఇవన్నీ కూడా రవాణా చేసే వెహికల్స్ కానీ దీని మీద ఆధారపడి దీని మీదనే జీవించే పరిస్థితి ఉంటుంది. భార్య పిల్లలు పోషించుకునే పరిస్థితి ఉంటుంది. ఉన్నట్టుండి వాళ్ళు ఒక్కసారిగా 3 నెలలకు ఒకసారి కంతు కట్టాల్సిన దాన్ని 3 నెలలకు ఒకసారి కట్టే విధానం వద్దు, మాకు జీవితకాలానికంతా సంబంధించిన డబ్బును ఒకేసారి మాకు కట్టాల్సిందే అని చెప్పి ప్రభుత్వము వీళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తుంది. కారణం, ఎన్నికల కంటే ముందు వందల వేల కోట్ల రూపాయలు వివిధ రూపాలలో రాబట్టుకొని ఓట్ల కోసం వాళ్ళు పెట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు, రైతులు ఫలాలు అందించేదానికి వాళ్ళు ఇవన్నీ కూడా తాయిలాలు చూపించేదానికోసం ఈ డబ్బులంతా వసూలు చేస్తున్నారు. ఇది అన్యాయం, ఇది న్యాయం కాదు. మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని. మొట్టమొదటి డిమాండ్, ఆటో వాళ్ళకి సంబంధించి కానీ, రవాణా గూడ్స్ వెహికల్స్ సంబంధించి కానీ లైఫ్ ట్యాక్స్ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు రద్దు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెహికల్స్ మేము లైఫ్ ట్యాక్స్ను రద్దు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వంలో ఆటో వారికి లైఫ్ ట్యాక్స్ను రద్దు చేసినారు. ఇక్కడ 2 వెహికల్లకు కూడా, అంటే రవాణా చేసే వెహికల్స్ కానీ, చిన్న అప్పి ఆటో లాంటి వెహికల్స్ కానీ, ఆటో వాళ్ళకి కానీ లైఫ్ ట్యాక్స్ను మేము రద్దు చేస్తాం. అది రద్దు చేయమని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇక రెండవది, మీరు రద్దు చేయని పరిస్థితి ఉంటే కనీసం కొత్త వెహికల్స్కి లైఫ్ ట్యాక్స్ తీసుకుంటారో తీసుకోండి, పాత వెహికల్స్ ఉండే వాటికి లైఫ్ ట్యాక్స్ను రద్దు చేయండి అని అడుగుతా ఉన్నాం. ఇది చేయకపోతే వీళ్ళు కట్టాల్సిన ఒక్కొక్కరు 40,000 రూపాయల వరకు, 35,000 నుంచి 40,000 రూపాయల వరకు కట్టాల్సి వస్తుంది. 35,000 నుంచి 40,000 రూపాయల వరకు మీరు డిసెంబర్ 8వ తారీఖులు అంటే 10-15 రోజుల్లో ఎక్కడి నుంచి పేదవాళ్ళు డబ్బులు తెస్తారు? దినమంతా శ్రమ చేసి 200, 300, 400 సంపాదించుకొని వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం రాకపోయినప్పుడు కూడా ఆ డబ్బుతో భార్య పిల్లలను పోషించుకోవాల్సిన దయనీయమైనటువంటి పేదరికం నుండి ఈ పేదవారిని 40,000 రూపాయలు తెమ్మంటే 10 రోజులు ఎక్కడి నుంచి ఇస్తారు? తేలేరు. కాబట్టి 2 నెలలో 3 నెలలో గడువిస్తే ఆ గడువప్పుడు కూడా సగం డబ్బు మాత్రమే మా వాళ్ళు ఈ రవాణా గూడ్స్ సంబంధించిన వెహికల్స్ వాళ్ళు సగం డబ్బు మాత్రమే చెల్లిస్తే మిగతా సగం డబ్బును ఒక పేదవారికి అనుకూలంగా నిలబడే మనిషిగా, నేను కూడా పేదరికం నుంచి వచ్చిన మనిషిగా సగం డబ్బును నేను చెల్లిస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చిన, రవాణా శాఖ అధికారులకు కూడా మాట ఇచ్చిన. దాదాపుగా నాకు తెలిసినంత వరకు మేము 40-50 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది వీళ్ళకు, అన్ని వెహికల్స్ కలిసి ప్రొద్దుటూరులో. ఒక 25 లక్షల రూపాయలు వాళ్ళు కడితే 25 లక్షల రూపాయలు నేను కట్టేదానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా కూడా మేము మళ్ళీ వాళ్ళకి మాట ఇస్తాను. అయితే ఈ క్రమంలో ఈ వ్యవహారంలో కమిషనర్ దగ్గర నుంచి ప్రత్యుత్తరం వచ్చి ఈ పరిష్కారం అయ్యేంత వరకు ఏ ఒక్క రవాణా అధికారి కూడా వీళ్ళపైన దురుసుగా ప్రవర్తించొద్దు, జులుము చేయొద్దు, అక్రమ కేసులు బనాయించొద్దు, ఫైన్లు వేసి రాబట్టే ప్రయత్నం కానీ, అన్నిటికీ మించి ఒరే తెరా నీ అమ్మ నీ అక్క నీ అని అగౌరవంగా మాట్లాడే పరిస్థితి చేయొద్దు. గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. శ్రమతో జీవించే ప్రతి మనిషిని గౌరవించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి మనిషికి ఉంది. ముఖ్యంగా శ్రమతో బ్రతికే మనిషిని అత్యంత గౌరవంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు ఉంది. వీళ్ళు శ్రమ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. వీళ్ళని గౌరవించండి. మీరు ఎట్లంటే మాట్లాడొద్దని కూడా రవాణా శాఖ అధికారులకు తెలియజేసినాం. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి కూడా లైఫ్ ట్యాక్స్ రూపంలో 100 కోట్ల రూపాయలు ఒకేసారి దండుకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం.